వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఖరారును ముమ్మరం చేశాయి. తెలంగాణలోని 17 లోక్సభ సీట్లకు గాను బీజేపీ 9 సీట్లలో, బీఆర్ఎస్ 4 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. ఢిల్లీలో రేపే కాంగ్రెస్ తొలి జాబితాను ఖరారు చేయనుంది. ఇప్పటికే స్పష్టత వచ్చిన 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించనున్నట్లు చెప్తున్నారు. మహబూబ్ నగర్ లో ఏఐసీసీ కార్యదర్శి చెల్లా వంశీచంద్ర రెడ్డి తమ అభ్యర్థి అని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. మల్కాజ్గిరి సీటును సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డికి, చేవెళ్ల సీటును వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేశాయి. తెలంగాణలోని 17 లోక్సభ సీట్లకు గాను బీజేపీ 9 సీట్లలో, బీఆర్ఎస్ 4 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. ఢిల్లీలో రేపే కాంగ్రెస్ తొలి జాబితాను ఖరారు చేయనుంది. ఇప్పటికే స్పష్టత వచ్చిన 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించనున్నట్లు చెప్తున్నారు. మహబూబ్ నగర్ లో ఏఐసీసీ కార్యదర్శి చెల్లా వంశీచంద్ర రెడ్డి తమ అభ్యర్థి అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మల్కాజ్గిరి సీటును సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డికి, చేవెళ్ల సీటును వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మనం చూసుకుంటే కాంగ్రెస్ తన తొలి జాబితాను రేపే విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే 9 మంది అభ్యర్థులతో కూడా ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? మొత్తానికి రేపు ఎన్నికల కమిషన్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కూడా సమావేశం కాబోతుంది. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా రేపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, ఎల్పీలు, అదేవిధంగా ముఖ్యమంత్రులు అందరూ కూడా రేపు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా కొంత అభ్యర్థులను ఇప్పటికే కేటాయించిన నేపథ్యంలో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అభ్యర్థులను ఖరారు చేయని నేపథ్యంలో కూడా ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల జరిగినటువంటి మీటింగ్ లో కూడా స్వయంగా మహబూబ్ నగర్ క్యాండిడేట్ సంబంధించి గత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కల్వకుర్తి ఎమ్మెల్యే మాజీ వంశీచంద్ర రెడ్డిని కూడా అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా సాయంత్రం 4 గంటలకు కూడా ఇటు మహబూబ్ నగర్ లో కూడా ఎన్నికల శంఖారావం కూడా పూరించబోతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి స్వయంగా హాజరు కాబోతున్నాడు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారానికి ఒక రోజు చొప్పున కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకునే ఉద్దేశంలో ఉంటూ మొత్తానికి 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 పార్లమెంట్ స్థానాలకు తగ్గకుండా కూడా ఎన్నికల్లో గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉంది. దీనికి సంబంధించి రేపు కూడా 10 స్థానాలకు తగ్గకుండా కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మహబూబ్ నగర్ సంబంధించి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అధికారికంగా కూడా రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. మిగతా అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్లమెంటు స్థానం కోసం పోటీ పడతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఎవరైతే ఓడిపోయారో వారికి టికెట్లు ఇవ్వమని కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ కొంతమంది ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా పార్లమెంట్ స్థానం కోసం పోటీ మరోవైపు ఎమ్మెల్యే స్థానాలు కూడా వదులుకున్నటువంటి నేతలకు మొదటి కూడా లభించబోతోంది. కొంతమంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా వలసలు పెద్ద ఎత్తున ఉండబోతున్నాయన్న సమాచారంతో కూడా రేపు కొంతమంది లిస్టు మాత్రం రెడీ అయ్యి తెలుస్తా ఉంది. రేపు సాయంత్రంలోగా కూడా మొదటి లిస్ట్ లో కూడా దాదాపు 9 నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సవాల్ చేశాడు. ఖచ్చితంగా ఒక్క సీట్ అయినా గెలిచే దమ్ముందా అనేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా సవాల్ చేసినట్టుంది. ఆ తర్వాత సవాళ్లు ప్రతి సవాళ్లుగా మారాయి. మొత్తానికి 14 స్థానాలు కూడా ఖచ్చితంగా గెలుచుకుంటామని ముఖ్యమంత్రి పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.